Hello students, projection of solids lo hexagonal prism మీద ఇంకో ప్రాబ్లం చెప్తున్నాను. That is the now we have the problem. A hexagonal prism of base edge 30 mm and axis 70 mm has an edge of its base in VP and inclined at angle of 60 degrees to the HP. Draw its projections. When the edge of the other base farthest away from VP is at distance of 85 mm from the VP. Okay, now this is the problem. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అండి. సో ఇది హెక్సాగోనల్ ప్రిజం ఇచ్చాడు. సో సైడ్ అంటే ఎడ్జ్ అంటే మనకి 30 mm ఇచ్చాడు, అలాగే యాక్సిస్ 70 mm ఇచ్చాడు. ఓకే, అది ఎడ్జ్ అండ్ బేస్ అనేది మనకి వీపీ మీద ఉంది. ఓకే, అండ్ ఇంక్లైన్ ఎట్ యాంగిల్ ఆఫ్ 60 degrees టు హెచ్పి. హెచ్పితో ఒక ఎడ్జ్ అనేది 60 degrees టు హెచ్పి యూజ్ చేస్తుంది. ఓకే, సో డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ వెన్ ద ఎడ్జ్ ఆఫ్ ద అదర్ బేస్ ఫార్తెస్ట్ అవే ఫ్రమ్ ద వీపీ. ఓకే, ఒక ఎడ్జ్ మనకి 60 degrees వీపీ చేస్తుంది, అలాగే మనకి ఇంకో అదర్ ఎడ్జ్ ఉంటుంది కదా. సో ఆ ఎడ్జ్ అనేది మనకి 85 mm ఫ్రమ్ ద వీపీ, వీపీతో 85 mm డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అంతే, అట్లా హైట్ ఉంటుంది అది. ఓకే, సో దాన్ని డ్రా చేయాలి మనం. ఓకేనా, సో మనకి మా సైడ్ వచ్చి 60 degrees వీపీ చేస్తుంది, అనదర్ సైడ్ వచ్చి 85 mm ఫ్రమ్ ది వీపీ ఉంటుంది. ఓకే, సారీ, ఫస్ట్ వచ్చి 60 degrees హెచ్పి చేస్తుంది, హెచ్పితో 60 degrees చేస్తుంది ఒక ఎడ్జ్. నెక్స్ట్ అనంతరం ఎడ్జ్ వచ్చేసి మనకి వీపీ నుంచి 85 mm అవే ఫ్రమ్ ద వీపీ ఉంటుంది. ఓకేనా, అది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డ్రా ద డయాగ్రామ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్వై లైన్ అనేది డ్రా చేద్దాం. ఓకే, ఎక్స్వై డ్రా చేస్తున్నాను. సో దానిపైన నాకు హెక్సాగోనల్ షేప్, హెక్సాగోనల్ షేప్ అనేది ఎక్స్వై లైన్ పైన వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద హెక్సాగోనల్ షేప్. ఓకే, సో రైట్ సైడ్ చూస్తే మనకి ఎడ్జ్ అనేది ఆన్ ద వీపీ ఉంది అన్నమాట. Here next we have give the names to this point. So first of all give the names. This is the A dash into 1 dash A dash and 2 dash B dash. This is the 3 dash and C dash. Okay, so ఇది మనకి 2 faces ఉంటాయి కాబట్టి టాప్ అండ్ బాటమ్. ఓకే, this is the 4 dash and D dash, and this is the 5 dash and E dash, and last one is the 6 dash and F dash. Okay, ఓకే, నెక్స్ట్ ప్రొజెక్షన్స్. ఓకేనా, సో ఈ పాయింట్ నుంచి మనం ప్రొజెక్షన్స్ అనేది కింద వైపు డ్రా చేద్దాం. సో నెక్స్ట్ మనకి హైట్ ఇచ్చాడు కదా 70 mm, ఆ హైట్ని కింద వైపు డ్రా చేసుకుందాం. ఓకే, సో మనకి రెక్టాంగులర్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకి నేమ్స్ ఇస్తాం దీనికి. ఓకే, సో బాటమ్ ఉంది ఏబిసిడి తీసుకుంటాను. దిస్ ద ఏ డాష్, బి డాష్, సారీ అంటే ఏబి, దిస్ ద సిఎఫ్, అండ్ దిస్ ద డిఈ. సిమిలర్లీ హియర్ 1, 2, and this is the 3, 6, and this is the 4, 5. 4, 5. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇది యాంగిల్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఈ సైడ్ ఉంది కదా, సో ఈ సైడ్ మనకి ఆన్ ద బీపీ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ అనేది మనకి 85 mm అవే ఫ్రమ్ ద వీపీ. ఓకే, అది ఫార్తెస్ట్ ఫ్రమ్ ది వీపీ. ఓకే, అంటే ఈ కార్నర్ అనమాట. సో ఈ కార్నర్ మనకి వీపీకి 85 mm డిస్టెన్స్లో ఉంటుంది. ఓకేనా, ఓకే, సో ఫస్ట్ ఈ కార్నర్ మనకి 85 mm అవే ఫ్రమ్ ద వీపీ ఉంటుంది. ఓకే, సో దాన్ని డ్రా చేయాలి. ఓకే, ఎలా డ్రా చేయాలో చూద్దాం సరే. సో మనకి చూసినట్టయితే అది ఈ కార్నర్ అంటే డయాగ్నల్ నేను ఒకటి డ్రా చేసుకుంటాను. ఓకే, సో డయాగ్నల్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఈ డయాగ్నల్ లైన్ ఇక్కడ వర్టికల్ లైన్గా నేను తీసుకుంటాను. ఈ డయాగ్నల్ లైన్ నేను సో ఇక్కడ వర్టికల్ లైన్గా తీసుకుంటాను. సో ఇక్కడ వర్టికల్ లైన్ తీసుకొని చూసాను, ఎందుకంటే మనకి ఇదే డిస్టెన్స్ మనకి 85 mm ఉంటుంది చూడండి. చూడండి ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద 85 mm. ఓకే, అంటే ఎక్స్వై లైన్ నుంచి ఈ కార్నర్ మనకి 85 mm ఉండాలి. సో చూడండి, ఈ కార్నర్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 85 mm ఉంది. ఓకే, లైక్ దిస్. ఓకే, మీకు డైమెన్షన్స్ మనకి హైట్ అనేది 70 mm, అదే మా హైట్ అనేది 60 mm, 50 mm మారింది అనుకోండి, అప్పుడు మనకి ఈ 2 పాయింట్స్ కోయిన్సైడ్ అవ్వవు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా డయాగ్నల్ లైన్ డ్రా చేస్తుంది. ఆ డయాగ్నల్ లైన్ ఇక్కడ రఫ్గా డ్రా చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ రఫ్గా డ్రా చేసుకొని సో దాని మీద ఎప్పుడు నేను 85 mm అనే హైట్ ఉంది కదా, ఆ హైట్ని ఇక్కడ
కట్ చేసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 4,5 కదా, సో ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేసుకుంటాం మనం, సో 1 నుంచి 4 ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి, అలాగే బాటమ్ డి నుంచి 4 ఎంత డిస్టెన్స్ తీసుకొని ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. అలాగే 1 to A, B to A, ఓకేనా, 1 to A సారీ D to A ఆ పాయింట్ తీసుకున్న మనకి ఇంకో ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. అప్పుడు దాన్ని ఫైండ్ ద పాయింట్ ఆఫ్ A. ఓకే, సో ఫస్ట్ 1 to 4 డిస్టెన్స్ తీసుకోండి, ఇంటర్సెక్షన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఆర్క్ డ్రా చేసుకుంటారు. సో నెక్స్ట్ మనకి ఇటు పాయింట్స్ చేత, సో ఈ పాయింట్స్ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ A, B. ఓకే, సో ఫస్ట్ పాయింట్స్ని జాయిన్ చేద్దాం. ఓకే, సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాను. సో లైక్ దిస్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. సో ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన పాయింట్స్ని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాయింట్స్ని మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ దీస్ 2 పాయింట్స్ from here to here, and next from last of these 2 points. Okay, next మనం మిడ్ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఓకే, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, సో మనకి రెక్టాంగిల్ షేప్ అని వచ్చింది. సో మధ్యలో మిడ్ పాయింట్ లైన్ ఉంది కదా, సో ఆ మిడ్ పాయింట్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో డిస్టెన్స్ తీసుకోండి, లేకపోతే మీరు కంపాస్ తీసుకుని కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, సో కంపాస్తో కట్ చేస్తాను చూడండి. సో 4 to 3 డిస్టెన్స్ ఎంత ఉందో తీసుకోండి. So here to 4 to 3. Okay, like this. So similarly this bottom also, so same distance ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కట్ చేస్తున్నాను. సో లైక్ దిస్. ఓకే, సో కట్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా, సో వాటిని జాయిన్ చేద్దాం. So like this. Okay na, so give the names. Okay, this is the 1, 2. So first point is the 1, 2, 3, 6 and 4, 5. And here is the D, 6, C, F, and is the A, B. Okay, this is the second condition. So third condition వచ్చేసి మనకి సేమ్ ఇది యాంగిల్ చూసా, సారీ ఫైవ్ ఇంకా టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి కదా, సో ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ అని డ్రా చేద్దాం. లైక్ దిస్. సో నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో A2, here A, this is the A dash, this is the A dash, and the B dash. Next, similarly all the points, we have to mark all the points. C dash and F dash, this is the D dash, and సో దీని మీద మనకి టాప్ బేస్ పాయింట్ కూడా కోయిన్సైడ్ అవుతుంది. ఓకేనా, సో దాన్ని కూడా డ్రా చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద 1 dash and 2 dash ఉంది, అలాగే D dash and C dash కూడా ఉంది, E dash. ఓకే, దిస్ ఇస్ ద B dash and E dash. Similarly same, this is 1 and 2. So 1 dash and 2 dash also is on the same line. So this is the point of 1 dash, this is the 1 dash, and this is the point of 2 dash. Okay, similarly this is the point of, this is the 3 dash, and this is the 4 dash, 4, this is the 5 dash, and 6 dash. Okay, so ilaga dash. Okay, any points mark all this point. Okay, first of all we have to draw the dotted lines. Each point ni మనం మార్క్ చేసుకుందాం. lines అని మనకి ఏదో మార్క్ చేసి డ్రా చేయాలి. సో ఫస్ట్ A dash నుంచి B dash కి మనం లైన్ ఒకటి జాయిన్ చేసుకోవాలి. ఓకే, సో A dash to B dash.
సో ఈచ్ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ పోతాం. సో దీంట్లో కూడా మనకి డాటెడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి, సో డాటెడ్ లైన్స్ అనేది మనకి ఇక్కడ డిఈ, ఓకేనా. సో డిఈ అనేది మెయిన్ డాటెడ్ లైన్. సో డిఈ నుంచి ఈఎఫ్ అనేది డాటెడ్ లైన్, అలాగే సిడి అనేది కూడా డాటెడ్ లైన్ అండి. ఓకే, సో అది ఎలా ఇప్పుడు చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక నిమిషం చూడండి. ఓకే, సో నెక్స్ట్ మనకి డాటెడ్ లైన్స్ ఉన్నాయండి. ఓకేనా. సో ఈ పాయింట్ మనకి డాటెడ్ ఇన్విజిబుల్, అంటే మనకి ఫ్రంట్ నుంచి అది ఇన్విజిబుల్ అనమాట. సో అప్పుడు మనకి సిడి అనేది డిఈ అనేది డాటెడ్ లైన్. ఓకే, అలాగే ఆ పాయింట్ నుంచి జనరేట్ అయ్యే ప్రతి లైన్ కూడా మనకి డాటెడ్ లైన్ ఉంటుంది. సో ఆ పాయింట్ నుంచి ఏంటి, సి నుంచి డి ఒక లైన్ జనరేట్ అవుతుంది, ఈ నుంచి ఎఫ్ లైన్ జనరేట్ అవుతుంది, అలాగే డి టు 4 అనేది జనరేట్ అవుతుంది, అలాగే నెక్స్ట్ ఈ టు 5 అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ అవన్నీ డాటెడ్ లైన్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ యాక్చువల్ ఇక్కడ ఏంటంటే మనకి డి టు ఈ అనేది మనకి డాటెడ్ లైన్సే, బట్ ఇక్కడ 1 అండ్ 2 అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి విజిబుల్. సో ఇక్కడ టాప్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూసినప్పుడు, మీరు ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు 1 2 కనబడుతుంది, బట్ దాని బ్యాక్ సైడ్ ఉన్న ఈ కనబడదు, బట్ సేమ్ పాయింట్ మనకి కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి, సో విజిబుల్ లైన్ని ఫస్ట్ మనం మార్క్ చేస్తాం. ఓకేనా. సో దీంట్లో ఎప్పుడు గుర్తుంచుకోండి, డాటెడ్ లైన్ విజిబుల్ లైన్ యాక్సెస్ అయినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ విజిబుల్ లైన్, సెకండ్ ప్రిఫరెన్స్ యాక్సెస్ లైన్, థర్డ్ ప్రిఫరెన్స్ ఫర్ ది డాటెడ్ లైన్స్. ఓకే, సో నెక్స్ట్ అలాగే మనకి ఈ పాయింట్స్ నుంచి టాప్ ఫేస్కి జనరేట్ అయ్యే కూడా సో డాటెడ్ లైన్సే వస్తాయి. సో లైక్ దిస్. నెక్స్ట్ అలాగే ఈ టు 5 టు 5 కూడా డాటెడ్ లైన్. సో రిమైనింగ్ ఆల్ ఆర్ ద విజిబుల్ లైన్స్. ఓకేనా. సో అవన్నీ ఇప్పుడు జాయిన్ చేసేయండి. సో లెట్స్ జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్, రిమైనింగ్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద థర్డ్ కండిషన్. ఓకేనా. సో థర్డ్ కండిషన్ మనకి ఏంటంటే యాంగిల్ వచ్చి మనకి 60 degrees టు ద హెచ్పి ఉంది. ఓకేనా, అంటే మనకి ఈ సాలిడ్ అనేది 60 degreesతో డ్రా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం ఎక్స్వై లైన్ మీద అబౌట్ ఎక్స్వై లైన్ 60 degreesతో ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకే, సో దాని మీద నేను మనకి ఏజ్ ఆన్ ద వీపీ ఏదైతే ఉందో అది దట్ ఈస్ ద డి టు ఈ లైన్ని మనం దీని మీద తీసుకొని లెట్స్ డ్రా ద లైన్. ఫస్ట్ ఆల్ దిస్ ద పాయింట్ మార్క్ చేసుకొని, సో అక్కడి నుంచి 60 degrees తీసుకోండి. సో 60 degrees తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేద్దాం. ఓకే, ఆ లైన్ మీద మనం డిఈ అనే లైన్ని మార్క్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద 60 degrees. ఓకే, నౌ ఐ హావ్ టు డ్రా ద ఏ లైన్, see like this. సో ఈ లైన్ మీద మనం డిఈ డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ తీసుకుందాం. ఓకేనా. సో హియర్ దిస్ ఇస్ ద వన్. సో దీని మీద డ్రా చేస్తాం. ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని మార్క్ చేసుకుందాం. దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ డి డాష్ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఏ డాష్, ఈ డాష్. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి మనం డి డాష్ నుంచి బి డాష్ డిస్టెన్స్ ఎంత ఉంది తీసుకోండి, ఒక ఆర్క్ డ్రా చేసుకోండి. సిమిలర్లీ ఈ డాష్ నుంచి బి డాష్ డిస్టెన్స్ తీసుకొని అదే ఆర్క్ని కట్ చేస్తే మనకు ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. సిమిలర్లీ మనం అలాగే డి డాష్ నుంచి ఏ డాష్ డిస్టెన్స్ తీసుకుంటాం, ఒక ఆర్క్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏ డాష్ నుంచి ఈ డాష్ డిస్టెన్స్ తీసుకొని అదే ఆర్క్ని కట్ చేస్తాం. అప్పుడు మనకి 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తాయి. సో సిమిలర్లీ ఈచ్ పాయింట్ అంటేదండి. ఓకేనా. సో అవే కాకుండా అన్ని పాయింట్స్ మనం అలాగే మార్క్ చేసుకుంటాం. ఓకే, సో దాని బాటమ్ ఫేస్ అండ్ టాప్ ఫేస్ మార్క్ చేసుకొని ఏదైతే డాటెడ్ లైన్స్ ఉన్నాయో అదే డాటెడ్ లైన్స్ని మనకి థర్డ్ కండిషన్లో ఫ్రంట్ వ్యూలో కూడా డ్రా చేస్తాం. ఓకేనా. సో దీన్ని కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, టు సేవ్ ద టైం.
సో ఈ విధంగా అన్ని పాయింట్స్ని జాయిన్ చేసుకుంటే మనకి ఫైనల్ మనకి ఈ సాలిడ్ అనేది ఇలా వస్తుందండి. ఓకేనా. సో లాస్ట్ ఈ పాయింట్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. సో లైక్ దిస్. ఓకే, అండ్ ద ఫైనల్ పాయింట్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇది మనకు షేప్ వచ్చింది. సో ఇప్పుడు ఈచ్ పాయింట్ని మనం కింద వైపుకి ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఏ, దిస్ ఇస్ ద పాయింట్ ఏ, అండ్ హియర్ వీ హ్యావ్ ది పాయింట్ బి. ఇది చాలా క్లోజ్లో ఉన్నాయి, ఇది జాగ్రత్తగా మార్క్ చేసుకోండి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ బి. నెక్స్ట్ పాయింట్ సి, the point C, and the point D. ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి పాయింట్ డి యాష్ నుంచి వస్తుంది. సో హియర్ వీ హ్యావ్ ది పాయింట్ డి అది XY లైన్. ఇక్కడ సో అది XY లైన్ కాదు, దిస్ ఇస్ ద పాయింట్ డి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ E హియర్, అండ్ నెక్స్ట్ పాయింట్ F here. This is the point F. Okay. So next మనకి another face ఉంది, అది this is the point 1 dash. This is the point 1 dash. నెక్స్ట్ అలాగే. సో ఇలాగే విధంగా అన్ని పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ మనకి దీంట్లో డాటెడ్ లైన్స్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో మనకి ఇప్పుడు టాప్ వ్యూని చూస్తున్నాం, ఇది టాప్ వ్యూ కాబట్టి టాప్ వ్యూని చూసినప్పుడు మీరు సో చూడండి, ఇది మనకి టాప్ వ్యూ అనుకోండి. సో టాప్ వ్యూని చూసినప్పుడు మనకి బాటమ్ సైడ్స్ ఉన్నాయి కదా, సో ఇవి, సో ఈ బాటమ్ సైడ్స్ ఇవి. ఓకేనా. సో ఈ బాటమ్ సైడ్స్ మనకి కనబడవు. సో దాని నుంచి అలాగే జనరేట్ అయ్యే లైన్స్ కూడా మనకి కనబడవు. ఓకే, సో టాప్ వ్యూని చూసినప్పుడైతే మనకి సో ఇవి కనబడవు. ఓకేనా. సో ఇక్కడ కనబడేది ఏంటి, C2B డాష్, C2D డాష్ కనబడదు, అలాగే C2 3 డాష్ ఈ మనకు కనబడింది అనమాట. సో అవి మన కింద కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాటా లైన్స్గా డ్రా చేస్తాం. ఓకేనా. సో B నుంచి Cకి వచ్చేది, అలాగే C2D అనేది మనకి డాటెడ్ లైన్స్, అలాగే C2 3 అనేది డాటెడ్ లైన్స్ అండి. ఓకేనా. సో ఫస్ట్ డాటెడ్ లైన్స్ డ్రా చేస్తున్నాను నేను. సో ఫస్ట్ డాటెడ్ లైన్స్ డ్రా చేస్తే మీరు తర్వాత విజిబుల్ లైన్స్ డ్రా చేయడం ఈజీ అయిపోతుంది. దిస్ ద డాటెడ్ లైన్స్. నెక్స్ట్ ఫ్రమ్ C2D. సో A to B అనేది డాటెడ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ C2D ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డాటెడ్ లైన్స్. ఓకే, ఓకే సారీ C2D ఇక్కడ కదా, అది రాంగ్ డ్రా చేశాను. ఓకే, సో C2D ఇక్కడండి. ఓకేనా, సారీ ఫర్ దట్. C2D ఇక్కడ. సో దీన్ని మార్క్ చేసుకోండి ఫస్ట్, C2D ఇది. ఓకే, దాని తర్వాత D2E. సో నేను మిస్టేక్ చేశాను. ఓకే, సారీ ఫర్ దాట్. సో దీస్ ఆర్ ద విజిబుల్ లైన్స్ అండ్ దీస్ ఆర్ ద విజిబుల్ లైన్స్. ఓకే, సో నెక్స్ట్ అలాగే మనకి నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనకి కనబడవు. ఓకేనా. సో అవి కూడా మనకి
డాటెడ్ లైన్స్ డ్రా చేస్తాం. ఓకే ఓకే దట్ ఈస్ ద పాయింట్స్ ఫ్రమ్ B to 2 and C to 3. Okay, so this is the B to 2 here like this. So B to 2 అని మనకి కనబడదు. సో దిస్ ఇస్ ద డాటెడ్ లైన్. అలాగే C to 3 అనేది కూడా మనకు కనబడదు. This is the C to 3. So this is the dotted lines డ్రా చేయండి. సో రిమైనింగ్ ఆల్ ఆర్ ద విజిబుల్ లైన్స్. ఓకే అవన్నీ జాయిన్ చేస్తే మనకి ఫైనల్ షేప్ ఆఫ్ ద డయాగ్రామ్ కంప్లీటెడ్. ఓకే ఇదంతా కనబడుతుంది మనకి. సో అది డాటెడ్ లైన్స్ విజిబుల్ లైన్స్ డ్రా చేయండి అంతే. అండ్ దిస్ ద స్ట్రైట్ లైన్స్. ఓకే దెన్ విల్ గెట్ ద ఫైనల్ షేప్ ఆఫ్ ద డయాగ్రామ్. సో దీంట్లో మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటండి ఏ పాయింట్ మీద అర్థం కాలేదో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంది అది సాల్వ్ కావట్లేదంటే ఆ ప్రాబ్లం కూడా నాకు షేర్ చేయండి. సో నేను మీకు సాల్వ్ చేసి చూపిస్తాను ప్రాబ్లం అనేది. ఓకే సో డ్రా దీస్ 2 లైన్స్ ఆల్సో అండ్ ఫైనల్ లైన్. సో దీన్ని డ్రా చేసేయండి రెండు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు టాప్ ఫేస్ బాటమ్ ఫేస్ని ఎడ్జెస్తో కార్నర్స్తో డ్రా చేసేయండి. జాయిన్ చేస్తే మనకి డయాగ్రామ్ కంప్లీట్ అవుతుంది. like this and these 2 points also like this. Okay so that's last point is upon the and another point to have these 2 points. So this is the diagram, entire diagram. Okay సో నెక్స్ట్ మీకు మనం దానికి ఏవైతే డైమెన్షన్స్ తీసుకుందో ఆ డైమెన్షన్స్ చేయండి. ఓకే దిస్ ఇస్ ద బి కర్మట్లైట్ పాయింట్స్ హైలైట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ 60 degrees. ఓకేనా అలాగే మనకి హెక్సాగాన్ యొక్క సైడ్ హైట్ ఎంతో మీరు మెన్షన్ చేయండి. ఓకే దాని కంప్లీట్ ద ఫైనల్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఒక డిస్టెన్స్ ఇచ్చాడు. This is the 85 mm away from the VP ఇచ్చాడు. సో ఆ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనం చూపించారు. సో దిస్ ఇస్ ద అప్ టు హియర్ దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ 85 mm. సో హియర్ ఆల్సో 85 mm అప్ టు దిస్ హైట్ దిస్ ఇస్ ద 85 mm. ఓకే సో కంపల్సరీ చూపించారండి. డైమెన్షన్స్ చూపిస్తే డయాగ్రామ్ కరెక్ట్ అవుతుంది, లేకపోతే రాంగ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ హైట్. ఓకేనా సో హైట్ ఆఫ్ 70 mm and this is the square side of 30 mm. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి.